డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న రిపోర్టు ప్రకారంగా ఒక 30 మందిని ఆయన సస్పెండ్ చేయబోతూ ఉన్నారు అనే వార్తలు కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. ఆ 30 మందికి మరికొంతమంది తోడై అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి పక్క పార్టీల వైపు చూస్తూ ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న రిపోర్ట్ ఏమిటి? ఆ 30 మంది మీద జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవటానికి, సస్పెండ్ చేయటానికి ఎందుకు ఉపక్రమించాడు? అసలు ఏం జరుగుతోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ఖేల్ ఖతం దుకాన్ బందేనా అనేది ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమై జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో ఎన్నడూ చూడని ఒక అవమానాన్ని ఈ ఎన్నికల రూపంలో చూశాడు. అరెస్ట్ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అంతగా భయపడలేదు, బాధపడలేదు కూడా. కానీ ఈ ఓటమి జగన్మోహన్ రెడ్డిని ఎంత మేరకు కృంగదీసింది అనంటే, అసలు ఏం జరిగింది అనేది రిపోర్టులు తెప్పించుకొని మరి ఆయన అంతర్గతంగా చర్చిస్తూ ఉన్నాడు. ఒక 30 మంది నాయకులు మూలాన అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటానికి, సస్పెండ్ చేసి అవతల పాడేయటానికి ఆయన ఉపక్రమిస్తూ ఉంటే, అది ఆ నాయకులకి కాకుండా కింది స్థాయి నాయకులు ఎవరైతే నాయకత్వంలో ఇక పైమెట్టు ఎక్కుదాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చించినట్టుగాను, వాళ్ళ ద్వారా ఈ నాయకులు మొత్తానికి తెలిసి వాళ్ళు మరికొంతమందిని తోడు చేసుకుని అసలు టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోయే విధంగాను జగన్మోహన్ రెడ్డి అనుపానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ బయట పెట్టడానికి సిద్ధపడుతూ ఉన్నట్టుగాను ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అనే వార్తలు కూడా బయటకు రావటం, హల్చల్ చేయటం మొదలుపెట్టాయి. జగన్మోహన్ రెడ్డికి ఈ రిపోర్టులు ఇలాంటివేం కొత్త ఏం కాదు. ఐప్యాక్ కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఎన్నో రకాల రిపోర్ట్లు చేసి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ఆ మాయలో పడ్డ జగన్మోహన్ రెడ్డి చాలామందితోటి తారుమారు తక్కడమారు ఆటాడి వీళ్ళని అక్కడికి వేయటం, అక్కడున్న వాళ్ళని ఎక్కడికో వేయటం, కొంతమందిని తీసేయటం, కొంతమంది కొత్త వాళ్ళని తీసుకురావటం, ఇలాంటివన్నీ ఒక 60 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి ఆట ఆడాడు. కానీ దానికి హర్ట్ అయిపోయిన కొంతమంది నాయకులు, తమకి సీటు రాని వాళ్ళు కానీ, తాము ఈ నాయకుల కింద పని చేయలేము అనుకున్న వాళ్ళు కానీ ఆ నాయకుల ఓటమికి అత్యంత కృషి చేసినట్టుగా ఇప్పుడు ఉన్న రిపోర్టు. ఆయా నియోజకవర్గాల్లో అసలు ఆ ఎమ్మెల్యే అంత ఘోరంగా ఓడిపోవటానికి కారణం ఈ నాయకులే. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీయో లేకపోతే జనసేన పార్టీయో కాదు, కేవలం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ నాయకులే వాళ్ళని ఓడించారు అని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒక కొత్త సంస్థ రిపోర్టు, ఒక డిటెక్టివ్ ఏజెన్సీ లాంటి దాన్ని హైర్ చేసుకొని మరి ఈ రిపోర్టు తెప్పించుకున్నట్టుగా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటి సారాంశంతో ఆ 30 మందిని సస్పెండ్ చేసేద్దాం అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే, అసలు పార్టీయే సంక్షోభంలోకి నెట్టేసి ఈ 30 మంది మరో కొంతమందిని తోడు చేసుకొని అందరూ కలిసి పార్టీని వీడిపోయే విధంగాను, ఈ పార్టీ మీద ఇందులో ఉన్న లొసుగులు ఏమిటి, ఎవరెవరు ఏమేం చేశారని మొత్తం బయట పెట్టేసి జగన్మోహన్ రెడ్డి పరువు మొత్తం నడి బజార్లో తీసేయటానికి వాళ్ళు సిద్ధపడిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. అసలు పార్టీ ఓటమికి ఎవరు కారణం? మేమా కారణం? ఆ సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డిని కలనీయకుండా అడ్డం పడి కలవటానికి కూడా ఆమ్యామ్యాలు ఎదురు చూసిన ఆ వ్యక్తి కారణం కాదా? నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువును తీసిన బూతుల మంత్రి కొడాలి నాని కారణం కాదా? నోటి దోల మంత్రి రోజా కారణం కాదా? నోటిపారుదల శాఖ మంత్రి, బుల్లెట్ మంత్రిగా పేరుగాంచిన అనిల్ కుమార్ యాదవ్ దీనికి కారణం కాదా?
అంబటి రాంబాబు కానీ అవంతి శ్రీనివాస్ కానీ శృంగార కలాపాల్లో అరగంట గంటగా పేరు తెచ్చుకుని పార్టీ పరువుని నెట్ట నిలువున ముంచేసిన వాళ్ళు కారణం కాదా? వీళ్ళందరినీ పక్కన పెట్టుకుని మా మీద మాత్రం ఎగిరిపడుతూ ఉన్నారా? ఎందుకని ఇలా చేస్తూ ఉన్నారు? ఈ పార్టీలో ఇక మనకి ఏమాత్రం మర్యాద ఉంది? అందుకనే మేము ఓడించాము అని చెప్పడానికి గల కారణాలు ఏమిటి? ఒకవేళ మేమే ఓడించినా ఎందుకు ఓడించాము అనే విషయాన్ని కూడా మాకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా అని వాళ్ళు తిరిగి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళు, కాదని మరొకళ్ళు, వీళ్ళంతా కాదు, నేను సరైన ఒక నిర్ణయం ఒకటి తీసుకొని పార్టీ మొత్తాన్ని గాడిలో పెడతాను చూడు అని జగన్మోహన్ రెడ్డి తెప్పించిన ఈ రిపోర్టులు వీటన్నిటితోటి తాను ఎందుకు ఓడిపోయాడు అని జగన్మోహన్ రెడ్డి ఒక ప్రశ్న వేస్తే దానికి వందల రకాల సమాధానాలు రావటం మొదలుపెట్టాయి. దాంతో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయినట్టుగాను, వీళ్ళని సస్పెండ్ చేసేసి పార్టీని ఏదో తన సొంతగా తానే నిర్మించుకొని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుని మళ్ళీ గెలుపు దిశగా వెళ్ళాలి అనే దాంట్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటే, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ఈ సోషల్ మీడియా సజ్జల భార్గవ్ రెడ్డి కానీ, మిగతా ఈ దిక్కుమాలిన నాయకులందరూ ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి గెలవడు అనే విషయాన్ని వాళ్ళు ఘంటాపదంగా జగన్మోహన్ రెడ్డిగా చెబుతూ ఉన్నట్టుగా వార్తలన్నీ సారాంశం ప్రకారంగా మనకు తెలియవస్తోంది. నిజంగానే ఈ నాయకులందరూ ఆ ఎమ్మెల్యేలు ఓడిపోవటానికి కారణం అయ్యారా? అయితే ఎందుకు వాళ్ళు ఆ పని చేశారు అనంటే, మరి వాళ్ళకి రావాల్సిన ఎమ్మెల్యే సీటు కానీ, వాళ్ళు ఆశించింది జరగకపోవటం కానీ, లేకపోతే వాళ్ళు ఏ నాయకుడు తరపునైతే ఉన్నారో ఆ నాయకుడికి టికెట్ దక్కకపోవటం కానీ, ఈ తారుమారు తక్కడమారు ఆటలో ఎక్కడి నుంచి ఎవరిని తీసుకొచ్చి వేస్తే వాళ్లతో వీళ్లకు పొసగకపోవటం కానీ, ఇలాంటి కారణాలన్నీ ఆ నాయకుల ఓటమికి కారణం అయితే, అసలు కారణం జగన్మోహన్ రెడ్డి కాదా అని వాళ్ళు ప్రశ్నించిన దానికి కూడా ఒక అర్థం ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి తాను ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పుకున్నాడు? ఎవరు ఎక్కడ ఉన్నారనేది కాదు, నన్ను చూసి ఓటేయండి, నేను మీ అందరికీ మంచి చేశాను అనుకుంటేనే ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు. అంటే తన ప్రతిభ తప్ప మరొకళ్ళ ప్రతిభ లేదు. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే చెప్పింది. ప్రశాంత్ కిషోర్ గెలిపించాడు అని అంటే, నేను కాదా గెలిపించుకుంది, నన్ను చూసి కాదా జనాలు ఓట్లేసింది, ఆ ప్రశాంత్ కిషోర్ ఎవరు ఈ పని చేయటానికి అని ఆయన కొంతమందితో అన్నట్టుగా కూడా సమాచారం వచ్చింది. గెలిచినప్పుడు తన ప్రతిభ, ఓడినప్పుడు పక్కన వాళ్ళకి వాళ్ళ చేతగానితనంగా చూసే జగన్మోహన్ రెడ్డికి మరికెప్పుడు బుద్ధి వస్తుంది? ఇలాంటి ఈ కుమ్ములాటలతోటి, ఇలాంటి అన్వాంటెడ్ రిపోర్ట్లతోటి ఈ ఉన్న నాయకులను కూడా పోగొట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి రేపు మళ్ళీ రానున్న ఎన్నికల్లో ఎలా పాలు పంచుకుంటాడు? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నాయకులతోటే కదా పని చేయించుకోవాల్సింది. కానీ వాళ్ళందరినీ ముందుగానే సస్పెండ్ చేసి వెళ్ళగొట్టేస్తే ఇంకా పార్టీ మిగులుతుందా? ఇదే ఈరోజు కుండబద్దలు.